హలో, హాయ్ అండి. అటుకుల పాయసం చేసుకుందామండి. అటుకుల పాయసంలోకి కావాల్సినవి అన్నీ ఈ నానబెట్టానండి కడిగి ముందలగా. పాలు, ఒక కప్పు పాలు, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయల పొడి, బెల్లం పొయ్యి వెలిగించుకుందామండి. పాలల్లో ఉడకబెడదాం. ముందుగా పొయ్యి వెలిగించుకుందామండి. గిన్నె పెట్టుకుందాం. ఒకసారి వాటర్ వేసుకుందాం. కప్పు వాటర్ వేసుకుంటే పాలల్లో కాగబెట్టాలండి. అటుకులు కొంచెం పాలు కాగాక అటుకులు పాలల్లో ఉడకబెడదాం. పాలు పొంగొచ్చినాయండి. నానబెట్టిన అటుకులు వేసుకుందాం. కొంచెం ఉడకాలండి. చూడండి ఎలా ఉడుకుతున్నాయో పాలల్లో. అట్ట ఉడకాలండి. బాగా ఉడికాక బెల్లం వేయాలి. అప్పుడు బాగుంటుంది అటుకుల పాయసం అండి. బెల్లము, యాలక్కాయలు, జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకుందామండి. ఉడికింది. కొంచెంసేపు అవన్నీ మరగాలి. బెల్లం గడ్డ మరిగినాక దింపుదాం. కుక్కర్ నెయ్యి వేసుకుందామండి. చూడండి బెల్లం కూడా కరిగిపోయింది. కట్టేసుకుందామండి. ఉడికింది. ఒక గిన్నెలో తీసుకుందాం. ఒక గిన్నెలో తీసాను చూడండి. ఇదిగోండి అటుకుల పాయసం రెడీ అయిపోయింది. బెల్లం వేసి పాలు వేసి అటుకుల పాయసం చేశానండి. మీరు కూడా చేసుకోండి. కృష్ణుడికి చాలా ఇష్టమైన పలారం అండి ఇది. మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు దేవుడికి పెడతానండి.